సిద్దిపేట కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ గౌరవవందన స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ గావించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు జోహార్లన్నారు. జై తెలంగాణ బైరాన్పల్లి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వస్తుందన్నారు. 1948 ఆగస్టు 27న వందలాది మంది అసువులు బాసిన అమరులకు నివాళులు అర్పించామన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారి ఆశయాలు ముందుకు తీసుకుపోతుందన్నారు. తెలంగాణ సాధన కోసం సకల జనులు పోరాడారని, వారి త్యాగాలు అందరం గుర్తించాలని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 2023 డిసెంబర్ 7న మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 48 గంటల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని, ఇప్పటి వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు దాటాయన్నారు. ఆరోగ్యశ్రీకి 5 నుంచి 10 లక్షలకు పెంచుకున్నామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు అందించామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాల ద్వారా 0 వడ్డీ ద్వారా మహిళా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రతి పౌరుడు సన్నబియ్యం తినాలని సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా, 23,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశామని, సన్నవడ్లకి 500 బోనస్ ఇస్తున్నామన్నారు. 10 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూశారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. రెవెన్యూ ప్రక్షాళన చేస్తూ భూభారతి తీసుకువచ్చాం, భూగ్రామ పరిపాలన అధికారులకు నియమించామని, తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా పాడుకుంటున్నామన్నారు. చరిత్రలోనే నిలిచే విధంగా పెండింగ్ లో ఉన్న అమరవీరుల స్తూపాన్ని పూర్తి చేశామని, చాకలి ఐలమ్మ తొలితరం మలితరం ఉద్యమకారులను గుర్తు చేసుకుంటున్నామన్నారు. తెలంగాణ కవులను కళాకారులను గౌరవించుకుంటున్నామని, సాధించుకున్న తెలంగాణలో అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ప్రజాపాలన అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధికి కోరికే నివేదిక అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాలను సూక్ష్మ స్థాయిలో ప్రజలకు చేరేలా అందించాలని ముఖ్యమంత్రి చెప్తున్నట్లు గతంలో పేదలకు పంపిణీ చేయడానికి భూములు, నిధులు ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వగలిగింది సంపూర్ణ విద్య, 100% అక్షరాస్యత విద్యకు ప్రథమ ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని సీఎం తాను, సిఎస్ రామకృష్ణారావు, టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం లాంటి వారు ప్రభుత్వ పాఠశాలలోనే చదివి వచ్చామన్నారు. అందరూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఒక మొక్క నాటి తెలంగాణలో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో మీకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమవతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనురాధ, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమా అగర్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ మరియు ఇతర శాఖల సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. బైరాన్పల్లి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి వస్తా ఉన్నాం. బైరాన్పల్లి 1948 ఆగస్టు 27 నాడు నిజాం నవాబు రజాకార్ల దాడిలో 100 మంది ప్రాణాలు పోరాటం చేసి అసూలు బాసిన వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటించి వస్తా ఉన్నాం. ఆనాటి నుండి జరిగిన పోరాటం తెలంగాణ హైదరాబాద్ 1948 17వ తేదీ నాడు ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా సర్దార్ పటేల్ నాయకత్వంలో తెలంగాణ హైదరాబాద్ ఆ రోజు భారతదేశంలో విలీనమైనటువంటి రోజు. ఈ విలీన దినోత్సవాన్ని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛతో, తెలంగాణ నినాదంతో, తెలంగాణ ఆకాంక్షలతో ఆనాటి నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి సక్రమంగా ప్రజలకు చేరాలనే సంకల్పంతో మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డాయి ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వంగా ముందడుగేస్తూ నడుస్తూ ఉన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేయడానికి, అందులో భాగస్వామిగా మంత్రిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. నాకు జ్ఞాపకం ఉంది, మలిదశ ఉద్యమంలో ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం ఒకవైపు అయితే, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటంలో తెలంగాణ హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన తర్వాత తిరిగి మళ్ళీ నియంతృత్వ పోకడల మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరు మీద జరిగిన అన్యాయాన్ని ఎదిరించు తొలి దశలోనే ఉద్యమం ప్రారంభమైంది. ఆనాడు కూడా అమరులైనారు. వాళ్ళకు కూడా నివాళులు అర్పిస్తూ, తిరిగి మలిదశ ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళకు కూడా నివాళులు అర్పిస్తూ
ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా నాకు ఇలా జ్ఞాపకం వస్తూ ఉంది. తెలంగాణ సాధన కొరకు మొత్తంగా సకల జనులు ఏ విధంగా పోరాడినారు, అందరి యొక్క పోరాట ఫలితంతో ఏర్పడ్డ తెలంగాణ జరిగినటువంటి పరిణామాలు ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి అందరూ ఒక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తెలంగాణ సాధనకు సహకరించి తెలంగాణ ఇచ్చిన తల్లితో పాటుగా అందరికీ కూడా ఈరోజు మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకునేటువంటి ఆవశ్యకత ఉందనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 3 డిసెంబర్ 3 నాడు మీ ఆశీర్వచనంతో ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం 48 గంటల్లోనే డిసెంబర్ 9 మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని, 5 లక్షల నుంచి 10 లక్షలకు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రోజు వరకు 200 కోట్ల మంది పైన మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడమే కాక మహిళలనే బస్సు యజమానులుగా చేసేటువంటి సంకల్పంతో ఇందిరా క్యాంటీన్లతో, పెట్రోల్ బంకులతో, పావులా వడ్డీతో, సోలార్ ప్లాంట్లతో అనేకంగా మహిళా సంఘాల అభివృద్ధికి ఒకవైపు కృషి చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యశ్రీతో పాటుగా అనేక వ్యాధులను చేర్చి 5 లక్షల నుంచి 10 లక్షల దాకా పరిమితి పెంచి నిరుద్యోగులకు సంబంధించిన 65,000 ఉద్యోగాలు ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలైనటువంటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, రేషన్ కార్డులు 10 సంవత్సరాలుగా ప్రజలు ఆకాంక్షిస్తున్న రేషన్ కార్డులు కావచ్చు, సన్న వడ్లు తినేటువంటి అర్హత ఉందో లేదో మాకు అనేటువంటి పరిస్థితులల్లో పండుగకో పబ్బానికో సన్న బియ్యం కొనుక్కొని తినేటువంటి పరిస్థితి నుంచి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రతి పౌరుడు సన్న బియ్యం తినే విధంగా ఈరోజు యొక్క అవకాశాన్ని ఇచ్చిన మాట ఇది ఒక చారిత్రాత్మకం. దేశంలో 29 రాష్ట్రాల్లో ఒక తెలంగాణలో మాత్రమే ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పడానికి ఇలా గర్వంగా ఉందనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. దాంతో పాటుగా ఈరోజు రైతన్నలకు సంబంధించి గిట్టుబాటు ధర కావచ్చు, భరోసా కావచ్చు, బోనస్ కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సంవత్సరం ఎరువులకు సంబంధించి కొంత ఇబ్బంది ఉన్నా కేంద్రము వివక్షపూరితంగా ఏదేమి జరిగినా ఇలా ఎరువులకు సంబంధించి కొంత ఇబ్బంది వచ్చిన మాట రైతన్నలకు ఈ సందర్భంగా ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఇన్ని కార్యక్రమాలు కొనసాగుతుంటే 10 సంవత్సరాలుగా ఇండ్ల కొరకు వెయిట్ చేసినటువంటి వాళ్ళందరికీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ళు కట్టి చూడు, పెళ్లి చేసి చూడంటే ఆ సామెతను నిజం చేసే విధంగా ఇలా పేద ప్రజల కళ్ళల్లో సంతోషం కనబడే విధంగా ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి 3,500 పూర్తి అర్హత ప్రాతిపాదికనే, పేదలకు రాజకీయాలు లేకుండా అర్హత ప్రాతిపాదికన ఎంపిక చేసి ఇవ్వడం అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అనే మాట మనం చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా ఈరోజు గృహజ్యోతి 200 యూనిట్లు, రేషన్ కార్డుల పంపిణీ, రాజు ఆరోగ్యశ్రీతో పాటుగా అనేక కార్యక్రమాలు చేసే ఈ సందర్భంలో రెవెన్యూ పరమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని ఆనాడు ధరణి పేరు మీద జరుగుతున్న సమస్యలకు తిలోదకం ఇచ్చి భూభారతి తెచ్చి గ్రామ ప్రాంతాల్లో అసలు రెవెన్యూ వ్యవస్థకు అన్ని శాఖలకు గ్రామ శాఖల లోపల అధికారులు ప్రతినిధులు ఉన్నారు. కానీ రెవెన్యూ పరంగా ఎక్కడైతే భూమి గౌరవాన్ని ఇస్తుందో మనిషికి ఆ భూమికి సంబంధించిన లెక్కలు చెప్పి ఆ భూములకు సంబంధించిన అధికారులు లేడని ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకొని గ్రామ పరిపాలన అధికారులను కూడా ఎంపిక చేసి నియమించినటువంటి ప్రభుత్వం ఇది అనే మాట మనం చేస్తున్నాం. ఈ విధంగా మన అమరులు ఇచ్చినటువంటి స్ఫూర్తి మేరకు, మన త్యాగమూర్తులు ఇచ్చినటువంటి ఆలోచన మేరకు ఈ తెలంగాణ రాష్ట్రం గతంలో కొంత తెలంగాణ అంటేనే నినాదానికి కూడా భయపడేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ జాతీయ గీతంగా, తెలంగాణ రాష్ట్ర గీతంగా ఇలా మనం అందరం కూడా పాడుకుంటా ఉన్నాం. ఆ తెలంగాణ గీతాన్ని గౌరవిస్తూ ఉన్నాం. ఇది మన తెలంగాణ అస్తిత్వానికి, ఒక భవిష్యత్ తరానికి తెలిసేటువంటి ఒక ప్రక్రియ. తెలంగాణ కవులను, కళాకారులను గౌరవించుకుంటా ఉన్నాం. తెలంగాణ అమరవీరుల హైదరాబాద్లో పెట్టిన స్తూపం పూర్తి కాలేదు. ఆ పూర్తి చేసి ప్రజలకు ఉపయోగం చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారు నాపై చెప్పినారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా. దాన్ని కూడా త్వరలో తీసుకొని ప్రజలకు సందర్శనార్థం ఆనాడు తెలంగాణ అమరవీరులు చారిత్రాత్మకమైనటువంటి చాకలి ఐలమ్మ కావచ్చు, దిడ్డి కొమరయ్య కావచ్చు,
చాలా మంది ప్రాణాలు అర్పించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ స్ఫూర్తిగా అమరవీరుల స్తూపం, సాయుధ పోరాట వీరులకు కానీ, తొలి దశ అమరవీరులకు కానీ, మలి దశ అమరవీరులకు కానీ, ఒక చరిత్ర ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క చరిత్రను ఆ అమరవీరుల స్తూపంలో ఉంచి భవిష్యత్ తరానికి తెలిసే విధంగా కార్యాచరణ తీసుకుంటామనే మాట మనం చేస్తూ, ఈరోజు బైరాన్పల్లి చూస్తే ఆ గడ్డకు ఉన్నటువంటి పటిమ, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలకు ఉన్నటువంటి పోరాట పటిమ ఇలా ఈ తెలంగాణ పోరాట స్ఫూర్తికి ఒక మార్గదర్శకత్వం అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, ఆ అమరులు ఇచ్చినటువంటి ఆ సాయుధ పోరాటం ద్వారా లేదా తెలంగాణ సకల జిల్లా సమ్మెతోటి సాధించుకున్న తెలంగాణలో అందరూ ఆత్మ గౌరవంతో మంచి భవిష్యత్తుతోటి సుఖ సంతోషాలతోటి ఆరోగ్యాలతో ఉండాలనేటువంటి ఆలోచనతోటి మీరందరు ఇచ్చినటువంటి ఆశీర్వచనంతో ఏర్పడ్డ ప్రజాపాలన నిరంతరంగా పనిచేస్తూ ఉంది. ఇంకా మీ ఆశీర్వచనంతో భవిష్యత్తులో మిగిలిపోయిన కార్యక్రమాలు చేయడంతో పాటుగా అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రజల కొరకే, ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకే, ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కొరకే అనే ఆలోచనతోటి ముందుకు పోయే సందర్భంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జిల్లా తప్పకుండా తెలంగాణలో ఒక మళ్ళా అగ్రభాగాన్ని నిలబడే విధంగా ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాలన్నీ క్షేత్రస్థాయిలో సూక్ష్మంగా ప్రజలకు చేరేలా, వాళ్ళు ఈ లబ్ధిని పొందేలా, వాళ్ళకు అన్ని రకాల అవకాశం ఉండేలా, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు. గతంలో పంపిణీ చేయడానికి భూములుండే, గతంలో పంపిణీ చేయడానికి సమృద్ధిగా నిధులుండే, ఇవాళ వాటి కొరత ఏర్పడ్డది. ఈరోజు ఇవ్వగలిగింది భవిష్యత్ తరానికి ఉపయోగించగలిగేది, ఎవరు దొంగలు కూడా ఎత్తుకపోలేనటువంటిది ఒకటే ఆ విద్య. విద్యకు సంబంధించి నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా, ఒక సామాజిక బాధ్యతగా బడికి పోనటువంటి వాళ్ళు ఉండే అవకాశం లేకుండా 100% అక్షరాస్యతతోటి ఉన్నత విద్యలు ఈ పోటీ ప్రపంచంలో అన్ని రకాల పేదలకు ఈరోజు చాలామంది, ఇవాళ మన చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు కూడా సర్వేల్ గురుకులంలో చదివినటువంటి ఆయన్ని, మొన్నటి దాకా ఉన్న డీజీపీ మహేందర్ రెడ్డి, ఇవాళ ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషనర్ బుర్ర వెంకటేశ్వర్లు, మన ముఖ్యమంత్రి గారు, మేమంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళమే. అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ అనేక శిక్షణల ద్వారా ఎంపికైన ప్రభుత్వ ఉద్యోగులు, అధ్యాపక వర్గం అంతా కూడా ఆ విద్యపై అత్యంత ప్రాధాన్యత చూపెట్టి భవిష్యత్ మంచి తెలంగాణ కోసం, నిర్మాణం కోసం తరానికి తయారయ్యేటువంటి ఆ విద్యార్థులను తయారు చేయాలని కోరుతూ, నేను ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగాన్ని అటెండర్ నుంచి కలెక్టర్ దాకా, మామూలు ఆశా వర్కర్ నుంచి లేదా హోంగార్డ్ నుంచి ఎస్పీ దాకా అందరినీ కూడా అభినందిస్తాను. మొన్న ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మొట్టమొదటి జిల్లాగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగ మొక్క నాటి ఒక మార్గదర్శకత్వమైన మీ అందరికీ నేను హృదయపూర్వకంగా నా అభినందన తెలియజేస్తూ, మరొకసారి తెలంగాణ అమరవీరులందరికీ నివాళులర్పిస్తూ, భవిష్యత్ తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తూ, జై తెలంగాణ, తెలంగాణ అమరవీరులకు